Okay, next problem. Given the function is y is equal to sin h inverse 3x by 4, we have to find the derivative of this function. So differentiate with respect to x. So దీన్ని మనం డెరివేటివ్ చేస్తాను with respect to x. Derivative of y with respect to x dy by dx. సో ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఫంక్షన్ మనకి ఎలా ఉంది మనం అర్థం చేసుకున్నట్లయితే sin h ఇన్వర్స్, సో దీన్ని మనం సమ్ థీటాగా లేక ఎక్స్గా ట్రీట్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్స్ అనుకున్నట్లయితే ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తాన్ని మనం ట్రీట్ దిస్ 3x/4 యాస్ ఎక్స్. ఓకే, ఈ మొత్తాన్ని ఎక్స్గా అనుకుంటే sin h ఇన్వర్స్ ఎక్స్. సో బయట ఏదైతే ఉంటుందో దాని యొక్క ఒరిజినల్ ఫంక్షన్గా మనం ట్రీట్ చేసుకోవాలి ప్రతి ప్రాబ్లంలో కూడా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin h ఇన్వర్స్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ sin h ఇన్వర్స్ ఎక్స్ 1/√1 + x². ఓకే, 1/√1 + x². సో x² మీన్స్ 3x/4 హోల్ స్క్వేర్. సో 3x/4 హోల్ స్క్వేర్ దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 9x² / 16. ఓకే, సో దీన్ని ఎక్స్గా ట్రీట్ చేసి sin h ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. వీ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ sin h ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్, కానీ ఇది ఎక్స్ కాదు. దీన్ని మనం ఎక్స్ అనుకొని ఇలా రాసాము. సో ఇది ఎక్స్ కాదు కాబట్టి వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ అగైన్ దిస్ ఫంక్షన్ ఇంటూ dy/dx ఆఫ్ 3x/4. ఓకే, సో ఇక్కడ మనం LCM తీసుకున్నట్లయితే 16 × 16 + 9x² అండ్ దెన్ 16 goes to న్యూమరేటర్. ఓకే, సో √16 కాబట్టి సో ఇట్ బికమ్ 4/√16 × 16 + 9x². ఓకే, ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 3x/4. సో టేక్ 3/4 యాజ్ అవుట్ సైడ్, దాన్ని మనం అవుట్ సైడ్గా తీసుకుందాం బికాస్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. 3/4 అనేది కాన్స్టెంట్, దాన్ని అవుట్ సైడ్ రాసినట్లయితే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విచ్ గివ్స్ 1. సో 3/4 పక్కకు వచ్చేస్తుంది. ఎక్స్ని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే వి గెట్ 1. ఓకే, సో ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్లీ dy/dx ఈజ్ ఈక్వల్ టు 3/√16 + 9x². థ్యాంక్ యూ.